మందమర్రి మండలం అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభలో ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథరెడ్డి, డీఈఓ యాదయ్య, ఎంపీఓ రమేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందనలు తెలిపిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వారికి కూడా ఒక 2000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం ఈ స్టైఫండ్? వీళ్ళకు మంచిగా చాలా సంతోషం అనిపించింది రిజల్ట్స్ చూసిన తర్వాత. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 3 సంవత్సరాల క్రితము 87% పాస్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 97% పాస్ అయిందంటే 10% పెంచడం. అందరూ కూడా అనుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎట్లా విద్య ఉంటుంది, మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు బయట పర్సెప్షన్. కానీ నా దృష్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నిజంగా ఒక పట్టుదలతో నేను కూడా 90% కన్నా ఎక్కువ మార్క్స్ ఎందుకు సాధించుకోవద్దు అని చెప్పి కష్టపడి చదువుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ 90% వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఈ మార్క్స్. సో ఇలాంటి తరుణంలో మనం గవర్నమెంట్ స్కూల్స్ని కానీ ఇంకా మంచిగా చేసే అవసరం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన. మన 2 రంగాలలో బీద ప్రజలందరూ కూడా చాలా పైసలు ఖర్చులు ఎక్కడ పెట్టుకుంటారంటే, ఒకటి విద్య మీద, పిల్లల విద్య మీద, ఇంకోటి వైద్యం మీద. సో విద్య దీని గురించి మీకు అంతే తెలుసు. కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 టీచర్ల భర్తీ చేయడం. ఎందుకు ఇంతమందిని భర్తీ చేసినారు? వీళ్ళని భర్తీ చేస్తే అన్ని స్కూళ్ళలో మన పిల్లలకు మంచి విద్య చదివించవచ్చు, వీళ్ళకు మంచి విద్య వచ్చినప్పుడు వీళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ ఆలోచనతో 50,000 మంది టీచర్లను భర్తీ చేయడం. అంతేకాక